గైస్, ఈ వీడియోలో మనము మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఇక్కడ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ ఫ్రీ ట్రయల్ అని చెప్పి టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తానో నాకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఇంటూన్ సెటప్ అకౌంట్ పేజ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా మనకు వస్తుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది, మైక్రోసాఫ్ట్ ఇంటూన్ ప్లాన్ 1 ట్రయల్. ఇది మనకు 1 మంత్ వరకు ఫ్రీ ట్రయల్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఇమెయిల్ అడ్రస్ అడుగుతుందండి ఇక్కడ. సో మీరు ఇమెయిల్ అడ్రస్ ని టైప్ చేయండి మీరు ఇక్కడ. ఓకే. మీరు ఇక్కడ ఇమెయిల్ అడ్రస్ టైప్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏమడుగుతుందంటే మీకు నేను ఇక్కడ మీరు ఇచ్చిన ఇమెయిల్ అడ్రస్ తో అకౌంట్ సెటప్ చేయమంటారా? ఎస్. మీరు ఇక్కడ ఆ సెటప్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏమడుగుతుంది అంటే టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ లో మీరు ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ జాబ్ టైటిల్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ కంపెనీ నేమ్. ఓకే. సో కంపెనీ నేమ్ అండ్ మీకు ఏమైనా వెబ్సైట్ ఉందా లేదా, దెర్ ఇస్ నో వెబ్సైట్. కంట్రీ ఆర్ రీజన్ ఇచ్చిన తర్వాత అంటే ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయాలా. ఓకే. సో నేను ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు దిస్ ఇస్ ద రిక్వైర్డ్, నేను కంపెనీ సైజ్ సెలెక్ట్ చేసుకోలేదు, మీరు కంపెనీ సైజ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లెట్ మీ సెలెక్ట్. ఇప్పుడు మీకు ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ వస్తుందండి. మీరు సెండ్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీకు వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ మీరు ఇక్కడ టైప్ చేయాలి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటారో ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది మొబైల్కి వస్తుంది. దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నౌ ఐమ్ టైపింగ్ వెరిఫికేషన్ కోడ్. సో టైప్ చేసిన తర్వాత మీరు దేని మీద క్లిక్ చేస్తారంటే వెరిఫై మీద క్లిక్ చేయండి. మీకు యూజర్ నేమ్ ఏమి ఉండాలా? యూజర్ నేమ్ వచ్చేసరికి నేను ఇక్కడ సో ఆంజనేయులు అని చెప్పి తీసుకున్నాను. డొమైన్ వచ్చేసరికి నేను ఇక్కడ గ్లోబల్ ఐటీ హబ్ అని చెప్పి తీసుకున్నాను. సేవ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇది ఏమంటుంది, సారీ, గ్లోబల్ ఐటీ హబ్ ఆన్ మైక్రోసాఫ్ట్.com అనేది నాట్ అవైలబుల్. అందుకోసం నేను ఏమంటున్నానంటే 01 అని చెప్పించి అంటే అంజనేయులు @గ్లోబల్ ఐటీ హబ్ 01 ఆన్ మైక్రోసాఫ్ట్.com అని చెప్పి ఇస్తున్నా. ఇప్పుడు తీసుకున్నది అనమాట 01 అనేది. సో ఇప్పుడు మీరు పాస్వర్డ్ ఏమి ఇస్తారో మీరు ఇక్కడ సో మీ ఇష్టం, మీరు ఏదో ఒకట పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేయండి. సో పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ ఉండాలండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ అడ్రస్ అండ్ సిటీ అండ్ స్టేట్ అండ్ ఫోన్ నెంబర్ అలాగే ఉంటుంది, నాట్ రిక్వైర్డ్. అండ్ పోస్టల్ కోడ్ ఇవన్నీ ఇచ్చి ఫోన్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ బై డిఫాల్ట్కి వస్తుంది. మీరు ఇవ్వాల్సింది ఇక్కడ అడ్రస్ అండి అండ్ సిటీ అండ్ స్టేట్ అండ్ పోస్టల్ కోడ్ ఇవి ఇచ్చేసి మీరు సేవ్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ట్యాక్స్ ఐడి కానీ లేదా పాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మీకు పాన్ నెంబర్ ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలండి. ఇక్కడ ఎదర్ ఈసా ఆర్ మాస్టర్ కార్డ్, వీసా కార్డు కానీ లేదనుకుంటే మాస్టర్ కార్డు కానీ ఇవ్వాలి. మీరు కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత దానికి సెక్యూరిటీ కోడ్ ఉంటుంది, సెక్యూరిటీ కోడ్ కూడా ప్రొవైడ్ చేయండి. సో దెన్ ఎక్స్పైర్, ఓకేనా, అంటే మంత్ అండ్ ఓకేనా ఎక్స్పైర్ డేట్ అన్నమాట. సో
P4 ఇచ్చేసి మీరు ఏం చేస్తారు ఇప్పుడు మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. సో నవ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఓటీపీ. సో మీకు ఇక్కడ ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయండి. అంటే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి ఓటీపీ వచ్చి ఉంటుందండి ఇక్కడ. సో నేను ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ ఆన్ సబ్మిట్. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయాలా. ఇప్పుడు మీకు సక్సెస్ఫుల్ గా అకౌంట్ అనేది క్రియేట్ అయిందండి ఇక్కడ. ఏ అకౌంట్ క్రియేట్ అయిందండి ఇక్కడ? సో అకౌంట్ వచ్చేసరికి మీకు సక్సెస్ఫుల్ గా మైక్రోసాఫ్ట్ ఇంటూన్ ప్లాన్ 1 ట్రయల్ వర్షన్ అనేది క్రియేట్ అయింది. ఓకే. సో నెక్స్ట్ యూజర్ నేమ్ ఏముంది? సో మీరు కనుక చూసినట్లయితేనా, సో దిస్ ఈస్ ద యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ వచ్చేసరికి ఆంజనేయులు గ్లోబల్ ఐటీ హబ్, ఓకేనా, 01 ఆన్ మైక్రోసాఫ్ట్.com. సో ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసినారు. సో క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇంట్యూన్తో లాగిన్ అవ్వాలనుకుంటే దెర్ ఈజ్ ఎ వెబ్సైట్. వెబ్సైట్ ఏంట్రా అంటే మీరు ఇక్కడ, ఓకేనా, సో intune.microsoft.com అనే వెబ్సైట్తో మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే. సో ఈ యూజర్ నేమ్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వచ్చు. దిస్ ఇస్ ద యూజర్ నేమ్ అన్నమాట. ఈ యూజర్ నేమ్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వచ్చు. నేను I will show you how to log in with, ఓకేనా, దిస్ యూజర్ ఇన్ ఇంటూన్. మీరు లేదంటే గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్గా admin.microsoft.com తో లాగిన్ అవుతారు మీరు. ఫస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేస్తానండి గెట్ స్టార్టెడ్ మీద. సో మీరు సక్సెస్ఫుల్గా admin.microsoft.com తో లాగిన్ అయినారు. సి, admin.microsoft.com తో లాగిన్ అయినారు. కానీ నేను దేంతో లాగిన్ అవ్వాలండి ఇక్కడ? intune.microsoft.com తో లాగిన్ అవ్వాలి. సో నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఇక్కడ ఒక ట్యాబ్ తీసుకొని నేను ఇక్కడ ఏమని టైప్ చేస్తున్నాను, intune.microsoft.com అని చెప్పి టైప్ చేసి ఎంటర్ ఇచ్చాను. సో ఎప్పుడైతే ఎంటర్ ఇచ్చానో ఇది బై డిఫాల్ట్గా ఏం తీసుకుంటుంది అంటే, సో మీకు ఇక్కడ సో ఆంజనేయులు గ్లోబల్ ఐటీ హబ్ 01 ఆన్ మైక్రోసాఫ్ట్.com అని చెప్పి తీసుకున్నది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారు దీని మీద, మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుందంటే మీరు ఖచ్చితంగా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయాలి మీరు ఇక్కడ. ఇక్కడ ఏమంటుంది మీకు ఇక్కడ, సో మైక్రోసాఫ్ట్ ఒక అథెంటికేటర్ మీకు ఏం కావాలా? సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలా. ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలండి? ఇక్కడ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలా. అదే అంటున్నా. సో ఆన్ యువర్ మొబైల్ ఇన్స్టాల్ ద మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్. మీరు మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ అని చెప్పి టైప్ చేయండి. అలా మీరు సెర్చ్ చేయలేకపోతే, మీకు ఏదన్నా ఒకవేళ డిఫికల్ట్ అనిపిస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ నో అని చెప్పి ఉందన్నమాట. మీకు ఇక్కడ డౌన్లోడ్ నో, దీని మీద మీరు ఏం చేస్తారు అంటే, ఓకేనా, సో క్లిక్ చేస్తే మీకు ఒక స్కానర్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద ఇది ఆండ్రాయిడ్కి స్కానర్. సో నేను ఏం చేస్తున్నాను, ఈ స్కానర్ నేను ఇక్కడ ఓకేనా స్కాన్ చేసి ప్లే స్టోర్ నుంచి, ఓకేనా, నేను మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలా? సో మీరు ఏం చేస్తారంటే క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సెటప్ యువర్ అకౌంట్. మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ సెటప్ యువర్ అకౌంట్ అన్నమాట. సో మీరు ఏం చేస్తారు అంటే ఈ మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్లో మీ అకౌంట్ని యాడ్ చేయాలి. సో దాన్ని క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు మీరు మీ మొబైల్లో మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ ఓపెన్ చేసి సో దీన్ని స్కాన్ చేయండి. లెట్ మీ స్కాన్ ఫస్ట్. ఇప్పుడు నేను ఈ మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ ఓపెన్ చేసి, ఓకేనా, సో స్కాన్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా నాకు అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది. ఎక్కడికి? అథెంటికేటర్లోకి. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో ఇట్ విల్ ఆస్క్, ఒక నా పాపప్ ఏమడుతుంది అంటే ఇక్కడ నెంబర్ అథెంటికేషన్ చేయమంటుంది. ఇప్పుడు మీ మొబైల్ మీరు ఏం చేయాలా, సో ఆ అథెంటికేటర్లో ఈ నెంబర్ని మీరు ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసి మీరు ఎప్పుడైతే ఎస్ అని ఇస్తారో మొబైల్లో మీకు ఆటోమేటిక్గా
లాగిన్ అయిపోతుంది ఇప్పుడు. ఎస్. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. దెన్ క్లిక్ ఆన్ డన్. ఎస్. స్టే. ఓకేనా, సైన్ ఇన్ ఎస్. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా దేంతో లాగిన్ అయినారండి మీరు ఇక్కడ? మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ అడ్మిన్ సెంటర్. ఓకే. ఇప్పుడు మీకు లైసెన్స్ ఏమేమి ఉంది అనే విషయాన్ని నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా.